రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతాంగాన్ని ప్రకృతి తీవ్రంగా దెబ్బతీసింది. కోనరావుపేట మండలం మరిమట్ల గ్రామంలో అకాల వర్షం, భీకర వడగండ్ల వాన ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నేలమట్టమవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి ఎండనక వాననక కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమట్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇట్లా మంచుగడ్డలకు ఇంకా ఇప్పటి తెల్లారి వరకు కరగకపోవడము ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 56 ఎండొస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ చూడాలి విచిత్రంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళకి మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. ఇది రైతులు ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మరిమట్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. రాత్రి 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి దాదాపు 90% మరిమట్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు విపరీతమైన రాళ్ళు, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాల ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. ప్రభుత్వ విప్పు అది శ్రీనివాస్ గారు దయచూసి మరిమట్ల రైతులు నష్టపోయారు. దయచేసి